హలో ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ గారిది ఈ సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ పేరు డాకు మహారాజ్. ఆ సినిమా నుంచి నిన్న ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ అందులో కొన్ని డాన్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ స్టెప్స్ కాస్త వర్స్ట్ గా ఉన్నాయి. దీనిపై ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తున్నారు. దబిడి దిబిడి మాస్ సాంగ్ అని చెప్పారు. కానీ ఆ సాంగ్ చూస్తే మాస్ సాంగ్ లా లేదు, ఐటమ్ సాంగ్ లా ఉంది. ఈ సాంగ్ లో ఊర్వశితో బాలయ్య వేసే స్టెప్స్ అయితే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ స్టెప్ అంటే ఈ స్టెప్ కి మించి ఇంకో స్టెప్ కూడా ఉంది. ఈ స్టెప్ మిస్టర్ బచ్చన్ సినిమాతో సిమిలర్ గా ఉంది. ఈ స్టెప్ పుష్ప 2 పీలింగ్ సాంగ్ లో కూడా ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు చేసినందుకే చాలా ట్రోల్ చేశారు. ఆ సాంగ్ కి ఇప్పుడు రిలీజ్ అయిన దబిడి దిబిడి సాంగ్ కి కొరియోగ్రాఫర్ ఒకరే శేఖర్ మాస్టర్. ఈ దబిడి దిబిడి సాంగ్ చూసిన వాళ్ళంతా మీ ఏజ్ ఏంటి, మీరు చేసిన స్టెప్స్ ఏంటి అంటూ బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 పీలింగ్ సాంగ్ లో కూడా ఇలాంటి స్టెప్ ఉందని చెప్పాను కదా, బట్ ఆ సాంగ్ లో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఇక్కడ బాలకృష్ణ ఊర్వశికి మధ్య రిలేషన్ అంటే మనకు తెలియదు. అంతేకాకుండా బాలకృష్ణ గారు ఒక యాక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే కూడా. అలాంటి స్టెప్స్ చేసే ముందు, ఆ స్టెప్స్ ని అప్రోచ్ చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి. నా వరకు అయితే అది అసలు స్టెప్పే కాదు, అది నా ఒపీనియన్. బాలకృష్ణ వేస్తున్న ఆ స్టెప్పులు ఊర్వశి రౌట్లను పాటలో చూపించిన తీరు పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్టెప్స్ కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్ది తప్ప, అప్రూవ్ చేసిన డైరెక్టర్ గారిది తప్ప, ఆ స్టెప్స్ వేసిన ఊర్వశి బాలకృష్ణ గారిది తప్ప? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.